వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. మనం చూసాం అటు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్డీఏ తొలి సభ, అలాగే ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కుదిరిన తర్వాత భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ సంయుక్త సభ ప్రజాగళం ముగిసింది. చిలకలూరుపేట సభలో ప్రధాని మోదీ మాట్లాడారు, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అసలు మోదీ ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. రైట్ నాగేశ్వర్ గారు, మనం చూసాం ప్రధాని మోదీ అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ముగ్గురు కలిసి వేదిక పంచుకున్నారు. దాదాపు 2014లో తిరుపతిలో జరిగిన సభలో ముగ్గురు ఒకే వేదిక మీద నుంచి మాట్లాడిన సందర్భం. అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి తర్వాత తొలి సభ తిరుపతిలో జరిగిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ముగ్గురు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ వేదిక పంచుకున్నారు. ఈరోజు సభ జరిగిన తీరు కానీ మోదీ ప్రసంగంపై మీ కామెంట్ ఏంటి? 2014, 2024 గుర్తు చేశాడు, కానీ మధ్యలో 2019 ఉంది. సో ఇవాళ చంద్రబాబు నాయుడు ఉపన్యాసం చూస్తే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలే. మోడీని ఆకాశానికి ఎత్తాడు. మోడీ భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నాడు అని. ఇక ఇంకా వివరాలన్నీ అందరూ చూశారు కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సరిగ్గా 5 ఏళ్ళు వెనక్కిపోదాం. నరేంద్ర మోడీ కరడుగట్టిన ఉగ్రవాది, దేశంలో ఉండే అర్హత లేదు, పారిపోతాడు. ఇది చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కింద మాట్లాడింది. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మాట్లాడింది నరేంద్ర మోడీ అంటే పేద, అసలు మామూలు కాదు ఇక పొగడడం. అసలు భారతదేశానికి నరేంద్ర మోడీ దిక్కు అన్నాడు. సో ఇంత వేరియేషన్ జనం చూస్తే, అది డిజిటల్ యుగంలో రాజకీయ పార్టీలు వైఖరి మార్చుకోని అనడం లేదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన 2019కు ముందు అవిశ్వాస తీర్మానం ఇచ్చాడు మోడీ పైన. ఇటీవల అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఆయన అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా యూటర్న్ తీసుకున్నాడు, కాదని అన్నను. కానీ చంద్రబాబు నాయుడు మాటలు అప్పుడు కరడుగట్టిన ఉగ్రవాది ఏంటి, ఇప్పుడు దేశానికి ఒక దిక్సూచి ఏంటి, ఇంత ఎక్స్ట్రీమ్ వ్యాసిలేషన్ ఉంటే రాజకీయాలను చూస్తే అసహ్యమేదా? ఇక మోడీ కనీస నయం ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు పొగడలే. చంద్రబాబు నాయుడు మోడీని పొగిడినంతగా ఒక్క మాట అన్నాడు అంతే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీ హక్కుల కొరకు, రాష్ట్ర వికాసం కొరకు చాలా కాలంగా కొట్లాడుతున్నారు, కృషి చేస్తున్నారు అన్నాడు. ఆ ఒక్క సెంటెన్స్ మినహా చంద్రబాబు నాయుడు పాలనా దక్షత గురించి కానీ, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు చేసిన గొప్ప పనులు కానీ ఎక్కడా మాట్లాడలే. ఆ మేరకు మోడీని ప్రశంసించాలి. ఆయన పొత్తున్నది కనుక ఒక్క మాట అని తన గురించి చెప్పుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు మొత్తం మోడీనే పొగిడాడు ఉపన్యాసంలో సగం. సో చంద్రబాబు నాయుడు డెస్పరేషన్ కనబడుతుంది, మోడీ డెస్పరేషన్ కన్నా కూడా. ఇది మొదటిది. రెండవది, అసలు మోడీ ఉపన్యాసంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉపన్యాసమా, అది తెలంగాణలో ఉపన్యాసమా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పైన తీవ్రమైన విమర్శ చేశాడు, ఇండియా కూటమి విమర్శ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో అసలు కాంగ్రెస్ లేదు, పోటీలో ఇండియా కూటమి లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన అటాక్ మానేసి కాంగ్రెస్ పైన అటాక్ పెట్టాడు. సో కాంగ్రెస్, ఇండియా కూటమి, కాంగ్రెస్ పివి నరసింహను అవమానించింది, ఎన్టీ రామారావును అవమానించింది అంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్లో లేని పార్టీ పైన, కూటమి పైన చేశారంటే అది నో బాల్లా వైట్ బాల్లా అర్థం చేసుకోవాలి. మూడవది, జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట అవినీతి పరుడలే. జగన్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతి కోసం పోటీ పడుతున్నారు అన్నాడు. 2014లో తిరుపతి మీటింగ్ మీరు గుర్తు చేశారు. ఏమన్నాడు? స్కీమ్ ఆంధ్రప్రదేశ్ కావాలా, స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా అన్నాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి స్కాములు చేస్తాడు, కావాలా అన్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు మీద అన్నది కూడా గుర్తు చేస్తున్న పోలవరంకో ఏటీఎం కరే అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడును విమర్శించినంత 2019లో, 2014లో జగన్ విమర్శించినంత కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన పల్లెత్తు మాట మోడీ అనలే. అంటే ఇక అమిత్ షా, జేపీ నడ్డా విశాఖలో, తిరుపతిలో జరిగిన మీటింగ్లో దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆ మాట మోడీ నోట లేదు. అంటే ఈ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డితో అలియన్స్ ఉందా మోడీకి, చంద్రబాబు నాయుడుతో అలియన్స్ ఉందా అనే అనుమానం ఎవరికెలా కలగకపోదు. అందువల్ల అది మూడవ అంశం. నాలుగవది, ఒక కొత్త థియరీ కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఒక్కటే అని. ఇది ఆ వేదిక పైన చంద్రబాబు నాయుడు కూడా అంటలేడు. ఇది మాత్రం ఇంట్రెస్టింగ్. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. చెల్లికి కూడా మేలు చేయలేని వాడు, చెల్లిని కూడా అన్యాయం చేసిన వాడని మాట్లాడుతున్నాడు.
చంద్రబాబు నాయుడు ఏమో జగన్ చెల్లికి అన్యాయం చేసినట్టే నరేంద్ర మోడీ జగన్ చెల్లి ఒకటే అంటున్నారు, షర్మిల ఒకటే అంటున్నారు. మీరు పూర్తి వేరియేషన్ పూర్తి వేరియేషన్. మీకు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇంతవరకు జగన్ షర్మిల ఒక్కరే అనలే. ఇంతవరకు షర్మిలకు సానుకూలంగా మాట్లాడుతున్నాడు, సింపథెటిక్గా మాట్లాడుతున్నాడు. అలాంటిది ఇవాళ షర్మిల జగన్ ఒక్కటే అని చంద్రబాబు నాయుడుకు భిన్నంగా మోడీ ఇచ్చాడు. ఇచ్చి మీరు ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిలకు పోకుండా మీరు జాగ్రత్త పడాలి అని చెప్పాడు. ఒక రకంగా షర్మిలను గుర్తు తెచ్చి కాంగ్రెస్ను గుర్తు తెచ్చి మోడీ కాంగ్రెస్కు క్యాంపెయిన్ చేశాడు, షర్మిలకు క్యాంపెయిన్ చేశాడు. ఇది 4వ అంశం. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం మీరు గమనించండి. ఇక్కడ పివి నరసింహారావుకు మేము భారతరత్న ఇచ్చాను గుర్తు చేశాడు. ఎన్టీ రామారావు భారత్ను ఎందుకు ఇస్తలేరు చెప్పలేదు. మరి తెలంగాణ గడ్డ పైన పుట్టిన తెలుగు బిడ్డ అయిన పివి నరసింహారావు గౌరవం ఇచ్చారు. ఆ చిలకలూరుపేటకు సమీపంలోనే కృష్ణా జిల్లాలో పుట్టిన తెలుగు బిడ్డ, ఆంధ్ర భూమిలో పుట్టిన బిడ్డ అయిన నందమూరి తారక రామారావు మరి ఎందుకు ఇవ్వలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. దీనికి ఆన్సర్ ఎక్కడ మోడీ ఇవ్వలేదు. తర్వాత తాను మోడీ హయాంలో పట్టిన విద్యాసంస్థల లిస్ట్ అంతా చదివారు. చాలా సంతోషం. ఇచ్చిన లిస్టు చదివారు, ఇవ్వని లిస్టు గురించి ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, మీకు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అసలు ఏ ప్రస్తావన లేదు కదా. మీరు మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్న ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము అని ఒక మాట హామీ ఇచ్చాడా? ఆంధ్రప్రదేశ్ వికాసం కొరకు ఎన్డీఏకి ఓటేయన్నాడు. ఎందుకు ఓటేయాలో చెప్పలేదు. మీరు గమనించండి. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పాడు తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతి గురించి ప్రస్తావన లేదు. నిన్నంత వరకు మీరు చెప్పాలి, మీరు కూడా పూర్తి అమరావతి ప్రస్తావన లేదు. అమరావతి ప్రస్తావన లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి? అమరావతి కదా చంద్రబాబు నాయుడు చెప్పేది. అమరావతి పక్కనే కదా చిలకలూరుపేట. పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కానీ మోడీ ప్రస్తావించలేదు. మోడీ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలాగో ప్రస్తావిస్తారు. నా పాయింట్ ఏంటంటే అమరావతికి చిలకలూరుపేటకి ఎంత దూరం? 1 గంటన్నర 2 గంటల దూరం. అవును. సో ఆ అమరావతి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన టార్గెట్ చేస్తున్న అవినీతి పైన లేదు జగన్ మీద విమర్శ, అమరావతి పైన 3 రాజధానుల పైన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి పైన దేనికి ఓటు వేయాలో వేయకూడదో చెప్పలేదు కదా. తనకెందుకు ఓటు వేయాలో చెప్పుకున్నాడు. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు ప్రచారం చేయలే, పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలే, మోడీ తనకు తాను ప్రచారం చేసుకున్నాడు. పొరపాటున కూడా చంద్రబాబు నాయుడు బెటర్ జగన్ కన్నా ఎక్కడ అల్లే. మీరు గమనించండి. జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకున్నారు అన్నాడు. అక్కడ కూడా మీరు గమనించండి, రాజ్య సర్కార్ అంటాడు కానీ జగన్ సర్కార్ అంటలేదు. మీరు గమనించండి, పేరు ప్రస్తావించలే. అంటే రాజ్య సర్కార్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడానికి ఇక్కడ ప్రజలు సిద్ధమయ్యారు. కేంద్రంలో ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తేవడానికి సిద్ధమయ్యారన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం సిద్ధమయ్యారన్న పదం వాడలే. ఒక్క మాట అన్నాడు, ఏంటంటే జగన్ పాలనలో రాష్ట్రం దెబ్బతిన్నది అని ఒక సెంటెన్స్ అని వదిలేశాడు. సో అందువల్ల ఆశ్చర్యంగా ఉంటుంది అసలు అంటే జనరల్ గా ఎన్నికల కొరకైనా అటు ఇటు మాట్లాడతారు. అంటే నాగేశ్వర్ గారు, అంటే వేరే కారణం ఏమైనా ఉండొచ్చా? జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు, జగన్ పాలనపై అంత స్పెసిఫిక్ కామెంట్స్ ఏమీ చేయలేదు, దీని వెనుక వేరే కారణం ఏమైనా? వేరే కారణం ఏముంటుంది? భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ భాగస్వామి టీడీపీ, ఎన్డీఏతర భాగస్వామి వైసీపీ. ఇందులో ఇక వేరే కారణమే లేదు. నేను ఇంకా ఆశ్చర్యం ఇంకో మాట అన్నాడు, ఈ 5 ఏళ్లలో సకారాత్మక కృషి లేదు కేంద్రానికి రాష్ట్రానికి అన్నాడు. నిన్నగాక మొన్న మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగం చూడండి, ఒక సబెడింగ్ ఉంటుంది, కేంద్ర సహకారంతో మేము చాలా పనులు చేస్తాం. అవును, గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే దీంట్లో సీఎం జగన్ కూడా అన్నారు సహకారం. అంటే ఒకవైపేమో మాకు బ్రహ్మాండంగా కేంద్రం సహకరించిందని చెప్తుంటే, మోడీ ఏమో అక్కడ ఒక్క మాట సహకారం కేంద్రానికి లేదు, అందుకొరకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నాడు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ లో ప్రతి బిల్లును సమర్థించింది. మోడీకి పూర్తిగా సకారాత్మక సహకారది టీడీపీది, వైసీపీది. అందువల్ల చాలా క్లియర్ గా అర్థమవుతుంది, ఈ పొత్తు తెలుగుదేశం కోసం, జనసేన కోసం, జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి కోసం బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీ శిబిరంలోకి వెళ్ళి కొన్ని సీట్లు తీసుకొని తర్వాత మళ్ళీ జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరికి ఎంపీలు వస్తే వాళ్ళు 2 ఎంపీలు తెచ్చుకోదలుచుకుంది. రేపు పార్లమెంట్లో మళ్ళీ వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీల మద్దతు బీజేపీ కోరుకుంటోంది.
25 మంది ఎంపీల మద్దతు కోరుకుంటుంది కానీ సగం సగం కోరుకోవడం లేదు. అందువల్ల మీరు వైసీపీని ఒక్క మాట అనకపోవడానికి కారణం వైసీపీతో నా స్నేహం. ఇప్పుడు సహజంగా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వచ్చి ప్రచారం చేశాక సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించాలి. ఏం విమర్శించాలి ఇప్పుడు వాళ్ళు? మీరు ఈ మోడీ ఉపన్యాసం తర్వాత వైసీపీ వాళ్ళు ఏమని దేనికి విమర్శించాలి? మాట్లాడడానికి లేదు, వాళ్ళు మాట్లాడడానికి ఏమి లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విమర్శించాలి, వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించాలి తప్ప అసలు జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళకు. ఒకటే మాట అన్నాడు వాళ్ళ గురించి, మంత్రులందరూ పోటీ పడుతున్నారు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అల్లే. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రులు అవినీతి పరులు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి పోలవరం గురించి ఒక మాట అల్లే. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు చెప్పలేదు. సో ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన ఆరోపిస్తున్న దేని గురించి ప్రస్తావన లేదు. లిక్కర్ గురించి ప్రస్తావన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నులు విధిస్తుందన్న ప్రస్తావన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అప్రజాస్వామికంగా నిర్బంధం విధించిందన్న ప్రస్తావన లేదు. మీరు ఎక్కడైనా రాజకీయ ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు. ఏ ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది? ఉమ్మడి ప్రసంగాలు లేవు. సో అందువల్ల మూడు రాజధానుల ప్రస్తావన లేదు, అసలు ఏది లేదు, ప్రస్తావన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోజు చెప్తున్న చార్జ్ షీట్ లో ఏమీ లేదు. మోడీ దేన్ని ప్రస్తావించలేదు. అందువల్ల మోడీ జగన్ ఓడించమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలిపివ్వలేదు. చంద్రబాబు నాయుడు గెలిపించమని పిలిపియలేదు. తనకు ఓటు వేయని పిలిపించాడు. ఎన్డీఏకు గెలిపించండి అని పిలిపించాడు. కూటమికి ఉపయోగపడేదేనా? ఇట్లా ఏం ఉపయోగపడుతుంది కూటమికి? ఇప్పుడు కూటమికి మద్దతుగా ఏం మాట్లాడినట్టు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్న ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి? ఇదే కదా క్వశ్చన్. అయితే మోడీని ప్రధానమంత్రి చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య కాదు. మోడీకి ప్రధానమంత్రి చేస్తానికి ఆంధ్రప్రదేశ్ చేస్తానికి చేయకపోవడానికి ఆంధ్రప్రదేశ్ సంబంధమే లేదు. ఎందుకంటే ఎలాగూ ఉన్న 25 మంది ఎంపీలు వైసీపీ అయినా టీడీపీ అయినా మోడీకి కదా మద్దతు. ఎవరు గెలిచినా వాళ్ళ మద్దతు. అక్కడ దేశంలో ఎవరికి మోడీ వర్సెస్ ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి. ఎందుకంటే అదే ప్రైమ్ మినిస్టర్ ఇవాళ తన ఉపన్యాసంలో కూడా ఇండియా కూటమి గురించి ప్రస్తావించారు కదా. ఇండియా వర్సెస్ ఇండియా కూటమి దేశంలో ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి లేదు. ఎన్డీఏ వర్సెస్ ఎవరు లేరు. బోత్ ఎన్డీఏ, వైసీపీ ఎన్డీఏకి మద్దతే, టీడీపీ ఎన్డీఏకి మద్దతే. కానీ ఇక్కడ ఇక్కడ రెండు ఎన్డీఏ 1 ఎన్డీఏ 2 లాగా. నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించమని పిలిపివ్వకుండా, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదో చెప్పకుండా, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చూద్దామని ఒక్క పదం వాడలే. గమనించండి, చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీని ప్రధానిగా చూద్దామన్నాడు. పవన్ కళ్యాణ్ ఎలాగో అంటాడు. మీరు ఎక్కడన్నా నరేంద్ర మోడీ నోట చంద్రబాబు నాయుడు को फिर भी फिर एक बार आंध्र प्रदेश का मुख्यमंत्री करना है అని అన్నాడా? అనలేదు. మరి ఎన్డీఏకు ఓటు వేయాలని అన్నాడు తప్ప. నీకు విచిత్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని పిలిపివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని పిలిపియలే. మోడీకి ఓటు వేయని పిలిపించాడు. ప్రధానమంత్రి ఇది లోక్సభ ఎన్నికలకు మాత్రమే జరుగుతలేవు కదా, అసెంబ్లీ కూడా జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కదా. అంటే మోడీకి అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచినా, చంద్రబాబు నాయుడు గెలిచినా మోడీ హ్యాపీ. మోడీకి కావాల్సిందల్లా మోడీని గెలిపించడం. మీరు బీజేపీ ఎంపీలను గెలిపించండి, తర్వాత వైసీపీ టీడీపీ ఎంపీలు ఎలాగో సపోర్ట్ చేస్తారు. రైట్ నాగేశ్వర్ గారు, అసలు ఈరోజు మోదీ మాట్లాడిన దాంట్లో ఒక్కొక్క పాయింట్ మీద వెళ్దాం. అటు ప్రధాని మోదీ, అటు జగన్ అలాగే షర్మిల ఒక్కటే, అటు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మిలాఖత్ రాజకీయం చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है. एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है. ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है. कोई गलती मत करना. రైట్ నాగేశ్వర్ గారు విన్నారు. ఇద్దరు ఒక్కటే, ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇది మోదీ చేసిన కామెంట్.
ఇది చంద్రబాబు నాయుడు అనడం లేదు. చంద్రబాబు నాయుడు షర్మిలకు సింపతిగా మాట్లాడుతున్నాడు. జగన్ షర్మిల ఒక్కటే అని చంద్రబాబు నాయుడు ఇంతవరకు అన్నాడా? అనలేదు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు అన్నాడా? చెల్లికి అన్యాయం చేశారని చెప్పి షర్మిల పట్ల సానుభూతిగా మాట్లాడుతున్నారు. చెల్లికే న్యాయం చేయలేను, రాష్ట్రానికే న్యాయం చేస్తారని అడుగుతున్నారు మీరు గమనిస్తే. అందువల్ల షర్మిలకు జగన్ అన్యాయం చేస్తాడని టీడీపీ జనసేన అంటోంది. జగన్ షర్మిల ఒక్కటేనని నరేంద్ర మోడీ అంటున్నాడు. ఇంతకన్నా లాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇంకేమైనా ఉంటుందా? అసలు ఒక వేదిక పైన ముగ్గురు నాయకుల్లో మోడీకి ఒక రకమైన ఒపీనియన్ ఉంది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకో రకమైన ఒపీనియన్ ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఉందా, కాంగ్రెస్ ఉందా? అసలు మీ లాస్ట్లో మోడీ ఏమంటున్నాడు? పొరపాటు చేయకండి, మీరు జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉన్న వాళ్ళు పొరపాటు చేయకండి, షర్మిలకు ఓటేయకండి, కాంగ్రెస్ ఓటేయకండి. అసలు కాంగ్రెస్ లేదు కదా ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఏ సర్వేలను తీసుకోండి, కాంగ్రెస్ కదలడం లేదు. షర్మిలకు అనుకూలత ఏమీ లేదు. అసలు షర్మిల పోటీలో లేని షర్మిల ప్రస్తావన మోడీ చేస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. మీరు జగన్ చంద్రబాబు లేడు, ఇక్కడ షర్మిల కూడా ఉన్నది, కాంగ్రెస్ కూడా ఉన్నది అని ఒక రకంగా మోడీ కాంగ్రెస్ క్యాంపెయిన్ చేశాడు. నిజంగా చెప్పాలంటే షర్మిల ప్రచారం చేశాడు. అందువల్ల రేపు రాబోయే కాలంలో షర్మిలకు కాంగ్రెస్ కొన్ని ఓట్లు రావడానికి మోడీ కారణమవుతున్నాడు. ఇది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేదే కదా. ఇప్పుడు జగన్ షర్మిల ఒక్కటే అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల వైపు ఎవడు పోకుండా మరి జాగ్రత్త పడుతున్నాడా, పొమ్మని చెప్తున్నాడా నాకు అర్థం కావడం లేదు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి కన్సాలిడేషన్కు ఉపయోగపడుతున్నట్టు కనబడుతోంది. సో అందువల్ల ఇప్పటిదాకా కుటుంబంలో తగాదాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చెల్లి పట్ల కూడా లేదు. మీరు గమనించండి, వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రస్తావన లేదు. మీరు ఇక్కడ కూడా మీరు ఒక్క మాట కూడా నాకు గుర్తున్నంత వరకు మీరు కరెక్ట్ చేయాలి. తెలుగుదేశం అన్న పదం వాడా? వాడలేదు. నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని వాడారు. తెలుగుదేశం అన్న పదం మోడీ నోట వచ్చిందా? లేదు. మోడీ నోట తెలుగుదేశం అనే పదం రాలే, కాంగ్రెస్ అన్న పదం వచ్చింది. గమనించండి, మోడీ నోట వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కూడా పదం రాలే, వైసీపీ అన్న పదం రాలే, వైకాపా అన్న పదం రాలే. జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎక్కడా తెలుగుదేశం అన్న పదం రాలే. ఇండియా కూటమి పదాలు వాడారు. కాంగ్రెస్ అన్నాడు, కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి అన్నాడు, కానీ తెలుగుదేశం అన్న పదం వాడలే. అంటే కనీసం తెలుగుదేశం అన్న పదాన్ని ఉచ్చరించడానికి కూడా మోడీకి ఇష్టం లేదా? చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి చేయమని నోరారా అనటానికి మోడీకి ఇష్టం లేదా? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఇది చారిత్రక కర్తవ్యం అన్న ఒక్క మాట అనటానికి మోడీ సిద్ధంగా లేడా? చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి కదా. ఇది ఏం పొత్తు, దీనికి ఏ సంబంధం? తెలుగుదేశం శ్రేణులు ఇలా బీజేపీ పొత్తును ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే టీడీపీ నాయకులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. మా చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టుకుంటున్నాడో తెలియదు పొత్తు అని. చివరి వరకు బీజేపీ ఏడిపించి పొత్తు కుప్పుకున్నది. ఎంత సతాయించిందో, ఎంత సాగదీసిందో మనకు తెలియదు. 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు 3 సార్లు ఢిల్లీకి పిలిపించుకున్నది. సో ఇవాళ మోడీ ఉపన్యాసం ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది, అసలు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడానికి కానీ తెలుగుదేశం పార్టీని గౌరవించడానికి కానీ బీజేపీ సిద్ధంగా లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు అన్న మాటలు మోడీ గుర్తున్నాయి. ఆయన అన్నాడు కదా, కుటుంబాన్ని పట్టించుకున్నోడు దేశాన్ని ఏం పట్టించుకుంటాడు, భార్యను పట్టించుకున్నోడు దేశాన్ని ఏం పట్టించుకుంటాడు, కరడు గట్టిన ఉగ్రవాది ఎవరెవరైనా ఇందులో ఎప్పుడాడో కట్టరవాది హే అని చెప్పి టెర్రరిస్ట్ అని చెప్పుడా. సో 2000 మందిని చంపిండు మోడీ అన్నాడు. ఇవన్నీ బహుశా మోడీ గుర్తుండు. అదే చంద్రబాబు ఈ రోజు ప్రజాగరణ సభలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. यहाँ राज्य सरकार के मंत्रियों में एक दूसरे से ज्यादा भ्रष्टाचार करने का कंपटीशन चल रहा है. आंध्र प्रदेश के लोग देख रहे हैं. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సమిక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం,
ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు? గెలుపు ఎన్డీఏదే. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. రైట్. చంద్రబాబు నాయుడు కామెంట్స్ చూస్తారు నాగేశ్వర్ గారు. ఇదే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల క్రితం 2019లో నరేంద్ర మోడీ కరడు గట్టిన ఉగ్రవాది, నిజమా కాదా మీరు చెప్పండి, అవునంటే చప్పట్లు కొట్టను అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. మోడీ 2000 మందిని చంపాడు, ఆ రోజు ఈయన ముఖ్యమంత్రిగా ఉండకూడదని నేను అన్నాను అని చెప్పిండే లేదా? భార్యనే చూసుకోలేనివాడు, కుటుంబమే చూసుకోనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు. ఇవాళేమో దేశానికి భవిష్యత్తు, మోడీ అంటే భవిష్యత్తు, మోడీ అంటే సంక్షేమము, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంస్కరణ. 5 ఏళ్ల క్రితం మోడీ అంటే ప్రమాదము, మోడీ దేశంలో ఉండే అర్హత లేదు అన్నాడు. ప్రపంచంలో బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ మాట. ఇప్పుడేమో ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మోడీ. 5 ఏళ్ల క్రితమేమో మోడీకి దేశంలో ఉండే అర్హత లేదు. అసలు ఏం ఎక్స్ట్రీమ్ అండి ఈ రెండింటి మధ్య. ఎక్కడన్నా విశ్వసనీయత ఉంటుంది ఇట్లా మాట్లాడితే? అసలు రాజకీయాల్లో కలుస్తుంటారు, కలవద్దని అనను, కలవడానికి ఉన్న రాజకీయ భూమికి చెప్పుకోవచ్చు. కానీ ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మోడీని పొగిడితే దానికి ప్రతిగా మోడీ ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా అనలే, రాజ్య సర్కార్ మే మంత్రియోనే అవినీతి కొరకు పోటీ పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు, జగన్ ప్రభుత్వం అనలే. మీరు గమనించండి. అంటే ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ గురించి ఇంత గొప్పగా చంద్రబాబు నాయుడు చెప్పినాక సాధారణంగా మీరు నన్ను పొగిడారనుకోండి, వేదిక పైన నాగేశ్వర్ గారు మంచి విశ్లేషకుడు, అనర్గల వక్త అని 4 మాటలు అన్నారనుకో, నేనేమంటే వెంటనే సతీష్ గారు చాలా మంచి యాంకరు, చాలా స్పృహ కలిగిన, చైతన్యం కలిగిన పాత్రికేయుడు అంటనా? కనీసం మోమాటానికనంట. నాకు అభిప్రాయం ఉన్నది లేకపోయినా చెప్తున్నా. కానీ మోడీని అంత పొగిడితే ఒక్క మాట చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి కానీ, చంద్రబాబు నాయుడు గౌరవం గురించి కానీ, చంద్రబాబు నాయుడు అనుభవం గురించి కానీ ఒక్క మాటలే. ఒకటే దగ్గర అన్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రగతి కొరకు, మీ హక్కుల కొరకు నిరంతరం పోరాడుతున్నా అన్నాడు. చంద్రబాబు గురించి ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని తెలుగు ప్రజలకు తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అవునన్నా కాదన్నా? ఇలా మనం మీ సేవ మా ఈ సేవలు చూస్తున్నామంటే అది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. సో ఇన్ఫర్మేషన్ ఆ ఒక్క విషయం చెప్పాలి కదా కనీసం. ఐటీ అండ్ డిజిటలైజేషన్ విచిత్రం. ఇదైతే కేటీ రామారావు కూడా ఒప్పుకున్నాడు కదా. అసలు చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు ఒప్పుకుంటారు కదా ఈ మాట అన్నాడైతే మోడీ. అదే చంద్రబాబు నాయుడు ఏమో డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అంటూ మోడీని పోయి ప్రపంచంలో 100 దేశాలకు వ్యాక్సిన్ కూడా పంపించిన ఘనత మోదీదేనా చంద్రబాబు ప్రసంగంలో. మరి ఒక్క మాట చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యర్థులు కూడా అంగీకరించే అంశాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, ఎకనామిక్ రిఫార్మ్స్ రంగం, డెవలప్మెంట్ అనేది ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు. ఎలాగైతే జగన్ కు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వెల్ఫేర్ అనే బ్రాండ్ ఉందో, సో చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేది, పోనీ హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించడం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు. ఒక్క మాట అన్నాడా? చంద్రబాబు నాయుడు గురించి ఉన్న పాజిటివ్ అంశాలు కదా ఆయన ప్రత్యర్థులు అంగీకరించే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించాడు అని ఒక్క మాట అన్నాడా? మా ఎన్డీఏ మొదటిసారి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కారణం అన్నాడా? చంద్రబాబు నాయుడు ఎన్డీఏ 1 కన్వీనర్. ఒక్క మాట గుర్తు చేసుకోవాలి కదా. మీ గురించి చెప్పాలనుకోండి, నేను సతీష్ ను మొదటిసారి కలిసినప్పుడు, సతీష్ మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తుంది అంటారా లేరా మీరు? లేదా మీరు నా గురించి మాట్లాడాలనుకోండి, నాగేశ్వర్ గారిని నేను మొదటిసారి ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినప్పుడు ఒక మధుర స్మృతులు గుర్తు చేసుకుంటారు కదా. మోడీ అది కూడా గుర్తు చేసుకోవాలి. మీరు గమనించండి. సో చంద్రబాబు నాయుడు పుణ్యమా అని తెలుగుదేశం మద్దతు వల్ల భారతీయ జనతా పార్టీ మొదటిసారి దేశంలో అధికారంలోకి వచ్చింది. అవునా కదా? ఎన్డీఏ 1 కన్వీనర్. అవును. అరే ఆ హిస్టారికల్ ఫ్యాక్ట్ అది. నిజంగా చక్రం తిప్పారు. చక్రం తిప్పాడు కదా. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నాడు. పోనీ అది చెప్పొద్దు. ఎన్డీఏకు కన్వీనర్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేయడా? అవును. సో అది కూడా గుర్తు చేయలే మీరు. వాజ్పేయి ప్రభుత్వం రావడానికి
ఆ రోజు చంద్రబాబు నాయుడు కారణం అని ఒక్క మాట అన్నాడా? ఆ ఒక్క మాట కూడా లే. అంటే చంద్రబాబు నాయుడు గురించి సంబంధించిన ఫ్యాక్ట్స్ కానీ పోనీ అదన్నా చెప్పండి. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 14 ఏళ్ల పాటు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు, 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా సేవ. ఇదైతే ఫ్యాక్ట్ కదా. చంద్రబాబు నాయుడు కాదని ఎవరైనా అనగలరా? సో ఇది కూడా చెప్పలే కదా. అవును. అరే చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యర్థులు కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని అడిగినా బహుశా ఇది చెప్తాడేమో. సో బీఆర్ఎస్ కు టీడీపీ కదా పడదు కదా. అలాంటిది కేటీ రామారావు ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. మీరు ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు వేసిన పునాదులు అని అన్నా లేదా? అవును. అసలు ఇది బేసిక్ థింగ్ అండి. ఈవెన్ రేవంత్ రెడ్డి, మీరు నిన్నగాక మొన్న కేసీఆర్ గురించి కూడా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు హైదరాబాద్ ను ప్రగతి పథంలో నడిపించారు, నేను దాన్ని కొనసాగిస్తా అన్నాడు. అవును, రేవంత్ రెడ్డి. అవును. అంటే తెలంగాణకు పట్టిన శని కేసీఆర్ అని చెప్తూనే హైదరాబాద్ డెవలప్మెంట్ లో కేసీఆర్ ని ఎక్నాలెడ్జ్ చేశారు రేవంత్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు పాత్ర లేదా తెలుగు ప్రజల అభివృద్ధిలో? అసలు తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదా? అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ పనిచేస్తుందని మోదీ అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమిలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए, आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं। एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण। आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहां के विकास को और गति मिलेगी। రైట్, మనం చూసాం చంద్రబాబు నాయుడు పవన్ ప్రస్తావన తెచ్చారు ప్రధాని మోదీ ఒక సందర్భంలో. ఇది ఒకటే ఇక్కడ ఒక్కసారి అన్నాడు. అది కూడా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదు మోడీకి. అందుకే చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్ దోనో అన్నాడు, మీరు గమనించండి. అవును, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇద్దరిని కలిపాడు, అంటే ఆ ఐఫనేటెడ్ గా పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు ఐఫన్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు విడిగా పొగడటానికి కానీ ప్రస్తావించడానికి కూడా మోడీ ఇష్టపడలే. చంద్రబాబు నాయుడు ఐఫన్ పవన్ కళ్యాణ్ అన్నాడు. మీరు గమనించండి, ఈ బయటలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రావాలన్నాడు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ అని కూడా లే. అవును, మీరు ఈ మిగతా చోట్లేమో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ అంటారు దేశంలో. అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ అనాలి కదా. అవును, అనలే. గమనించండి, సో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలన్నాడు. ఆ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వర్ కావచ్చు. అంటే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నాడు కదా, మా బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారని మాత్రం మోడీ చెప్పలే. ఎన్డీఏ అధికారంలోకి రావాలి అన్నాడు. అంటే క్లియర్ గా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు ఎండార్ చేసడానికి మోడీ ఇష్టపడలే. ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు విష్ణువర్ధన్ రెడ్డి అన్నది ఇక్కడ కనబడుతున్నది. సో విష్ణువర్ధన్ రెడ్డి అన్న మాట ఏమన్నాడు? మా బీజేపీ ముఖ్యమంత్రిని మేము చూడదలుచుకున్నాం అన్నాడా లేడా? సో ఎక్కడ తెలుగుదేశంతో పొత్తు కాంటెక్స్ట్ లో అన్నాడు, వేరేటప్పుడు కూడా కాదు. అంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎండార్ చేయడానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదు. ఇది తెలుగు తమ్ములకు అర్థమైతే రాజకీయాలు స్పష్టమవుతుంది మీకు. ఇక లేకపోతే మీరు చూడండి భవిష్యత్తులో. నేనేమి ఉన్నది చెప్తున్నా కదా, మోడీ ఉపన్యాసంలో ఉన్నది చెప్తున్నా. ఎన్డీఏ కా సర్కార్ అని అన్నాడు. తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎందుకనిలే ఆ మాటలే ఇక్కడ. అంటే ఎన్డీఏ ప్రభుత్వం రావడం వేరు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం రెండొకటి కాదు. తెలుగుదేశం దృష్టిలో రెండొకటే, కానీ బీజేపీ దృష్టిలో రెండొకటి కాదు. అందువల్ల క్లియర్ గా చంద్రబాబు నాయుడిని ఎండార్స్ చేస్తానికి మోడీ ఇష్టపడలే. బీజేపీ తన అవసరాల కొరకు, తన ప్రయోజనాల కొరకు అవసరమైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశాన్ని దెబ్బతీసి పెరగడానికి ఈ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు క్రమంలో జగన్ తో వైరాన్ని బీజేపీ కోరుకోవడం లేదు అని మోడీ ఉపన్యాసం. సభలో మోదీ ప్రసంగంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో విశ్లేషణ కొనసాగుతుంది. నాగేశ్వర్ గారు, ఎప్పుడు కాంగ్రెస్ని ప్రధాని మోదీ టార్గెట్ చేయాలన్నా ఈ రాష్ట్ర విభజన అంశాన్ని పదే పదే ప్రస్తావన తెస్తుంటారు. తలుపులు వేశారు,
విభజన అడ్డగోలుగా చేశారని. కనీసం ఆ తరహా ప్రస్తావనలు ఈరోజు లేకపోవడం ఎలా చూడాలి? వాస్తవంగా ఇటీవల కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా గుర్తు చేశారు. అది ఆంధ్రప్రదేశ్లో బాగా పేలే అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన భయంకరమైన కోపం ఇప్పటికీ ఉంది. కానీ ఆ మాట ఎందుకంటే కారణం ఏంటి అంటే తెలంగాణలో సీట్లు రావడం బీజేపీకి ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో సీట్లు రావడం రాకపోవడంతో సంబంధం లేదు. తెలంగాణ బీజేపీ రాజకీయ ఎజెండాలో హయ్యర్గా ఉంటుంది. ఆ మాట కనుక ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వేదిక పైన అంటే పార్లమెంట్ వేదిక పైన అంటేనే తెలంగాణ బగ్గుమన్నది. సో తెలంగాణలో రేపు బీజేపీ నాయకులు ప్రచారం కూడా చేసుకోలేరు. అందుకొరకు తెలంగాణలో పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం, ఆ తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న అవకాశాన్ని కూడా మోడీ వదులుకున్నాడు. అంటే ఒక రకంగా అన్ని రకాలుగా చూసుకుంటే అంటే ఆచితూచి మాట్లాడారు ప్రధాని మోదీ ఈరోజు. ఆచితూచి కాదు, ఒక రకంగా తన రహస్య ఎజెండా బయట పెట్టాడు. ఓకే. సో రహస్య ఎజెండా ఏంటి? బీజేపీకి బలం పెరగాలి, ప్రాసెస్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలి, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీడీపీ అయినా వైసీపీ అయినా మనతో కలిసి వస్తుంది, జగన్ టార్గెట్ చేయడం అవసరం లేదు. ఓకే, ఇది క్లియర్గా కనబడుతుంది కదా. రెండోది, ఈరోజు ఇంకా మనం ఇది అనాలిసిస్ ముగించే ముందు ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలు రెండు కంపారిజన్ చేస్తున్నాడు, మీకేమనిపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మోడీ కోసం బ్యాటింగ్ చేస్తే మోడీ తన కోసం బ్యాటింగ్ చేశాడు. మనకు మహాప్రస్థానంకు ముందు మాట రాస్తూ చెల్లమంటాడు చూడండి, శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ అని. అందువల్ల మోడీ బాధ చంద్రబాబు బాధ. చంద్రబాబు నాయుడు మోడీ కోసం బ్యాటింగ్ చేశాడు. మోడీ కేవలం తన కోసమే బ్యాటింగ్ చేశాడు. అందుకే ఎక్కడా చంద్రబాబు నాయుడు పోడకుండా జాగ్రత్త పడ్డాడు, జగన్ అసలు విమర్శించకుండా జాగ్రత్త పడ్డాడు, జగన్ అవినీతి పరుడు అని అనలేదు. చంద్రబాబు నాయుడు నోమో అవినీతి పరుడు 2019లో పోలవరం ఏటీఎం చేసుకున్నా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏటీఎం చేసుకోలే పోలవరాన్ని. సో ఎక్కడా స్కామ్ ఆంధ్రప్రదేశ్ అనలే, వైసీపీ కుంభకోణాలు చేస్తున్నదనిలే, ఒక్క మాట మంత్రులు ఏదో అవినీతిపై పోటీ పడుతున్నారని ఒక చిన్న విమర్శ మినాయిస్తే సో ఎక్కడా జగన్ను విమర్శించలే, చంద్రబాబు నాయుడు మెచ్చుకోలే, తెలుగుదేశం అన్న పదమే వాడలే, ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న పదమే ప్రస్తావన లేదు. అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో లేని కాంగ్రెస్ గురించి, ఇండియా కూటమి గురించి మాట్లాడాడు. సో క్లియర్ గా మోడీ రహస్య ఎజెండా అర్థమవుతుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల కొంచెం ఖుషి అవుతారేమో. అంతే కదా, మోడీ రహస్య ఎజెండా క్లియర్. సో ఈ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం మోడీ ఎజెండా కాదు. మోడీ ప్రధానమంత్రి కావటానికి, బీజేపీ స్ట్రెంత్ పెంచుకోవటానికి అవసరమైన ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. అందువల్ల జగన్ దెబ్బతీయడం మోడీ పనే కాదు, మోడీ కోరికే కాదు ఇది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. ఇది ప్రజాగలం సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై, అటు ప్రధాని మోదీ ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ కూటమి అధికారంలోకి రావాలనో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనో ఆయన కోరుకోవటం లేదు. ఈరోజు ఆయన ప్రసంగం తీరు చూస్తే అదే స్పెసిఫిక్ అనిపిస్తుందని నాగేశ్వర్ గారు చెప్తున్నారు. ఇది ఈనాటి ప్రైమ్ టైం విశ్లేషణ.